నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కన్ను మూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, వారం రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిన ప్రధాని మోదీ. శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి. కాకినాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో రికార్డుల వార్షిక తనిఖీలు, చిన్న కేసుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్న ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. సీఎం రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీని ఖండించిన సిపిఐ నేత నారాయణ, టికెట్ల ధరల పెంపుపై తీవ్ర ఆగ్రహం. భారతదేశ నిశ్శబ్ద సంస్కర్త, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. మన్మోహన్ సింగ్ 26వ తేదీన ఇంట్లో అకస్మాత్తుగా స్పృహ కోల్పోగా హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ కి తరలించారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. రాత్రి 9:51 మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. భారతదేశ భవిష్యత్తును పునర్నిర్మించిన మహోన్నత వ్యక్తి సింగ్ అని ప్రధాని మోదీ సహా పలువురు నాయకులు స్మరించుకున్నారు. ఆయన మృతి అందరినీ విషాదానికి గురిచేస్తుందని వాపోయారు. మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. 27వ తేదీన ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసింది. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేశారు. వారికి దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ప్రత్యేక దర్శనాన్ని చేయించారు. అనంతరం శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణ యాదవ్, పీఆర్ఓ రవి, దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కాకినాడ రూరల్ సర్కిల్ ఆఫీసులో రికార్డులను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ గొల్లపాలెం మండలం
సలపాక సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన హత్యల నేపథ్యంలో గ్రామాల్లో జరిగే చిన్న చిన్న గొడవలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ అధికారులకు సూచించారు. పాత నేరస్తులపై నిరంతరం నిఘా పెడుతున్నామని, దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. గంజాయి మీద ప్రత్యేక దృష్టి పెట్టామని, డ్రోన్స్ ఉపయోగించి గంజాయి సమాచారం సేకరించి చర్యలు చేపడుతున్నట్టు తెలియజేశారు. ఈ మధ్య కాలంలో గంజాయి నేరాలు తగ్గుముఖం పట్టాయని, అలాగే మహిళల మీద జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలియజేశారు. సైబర్ క్రైమ్ పై ప్రత్యేక దృష్టి పెట్టామని, డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ నేరగాళ్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు తెలియజేశారు. నెక్స్ట్ కార్పొరేట్ పోలీస్ స్టేషన్ ఈరోజు వార్షిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇక్కడ అన్ని ఎప్పటికప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్ని ఎస్పీ గారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో 2 ట్రిపుల్ మర్డర్స్ జరిగాయి జిల్లాలో. పెద్దాపురం సబ్ డివిజన్లో ఒకటి, కాకినాడ సబ్ డివిజన్లో ఒకటి జరిగాయి. సో వీటిల్లో పోలీస్ శాఖకి ముందస్తు అంటే అవి ప్యూర్గా పర్సనల్ డిస్ప్యూట్స్ వల్ల, దానివల్ల అప్పటికప్పుడు అనుకోకుండా జరిగి ఈ ఇష్యూ పెద్దగా మర్డర్ జరిగింది. అయినప్పటికీ కూడా ఈ 2 ఇన్సిడెంట్స్ దృష్ట్యా రేంజ్లో అన్ని జిల్లాల పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇట్లా గ్రామాల్లో ఏదైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఏదైనా ఉంటే అవి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ టర్న్ కాకుండా వాటి గురించి పూర్తి సమాచారాన్ని సేకరించాలని చెప్పి, అటువంటి ఘర్షణలో డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులని ముందు నుంచి బౌండ్ అవుట్ చేయడం, తర్వాత అక్కడ పెద్దలతో మాట్లాడి ఏదైనా సివిల్ డిస్ప్యూట్స్ ఉంటే అక్కడ రెవెన్యూ ఆఫీసర్స్తో మాట్లాడి ఆ డిస్ప్యూట్ని సెటిల్ చేసి ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ టర్న్ కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా అందరు జిల్లా ఎస్పీలని, ఎస్డిపోస్ని ఆదేశించడం జరిగింది. తర్వాత రేంజ్లోని 6 జిల్లాల్లో కూడా ఈ పాత నేరస్తుల మీద ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. అంటే ఈ క్రైమ్లో, ప్రాపర్టీ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, గంజాయి కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఇది పోక్సో నేరస్తులు, ఎస్పెషల్లీ చిన్నపిల్లల మీద, కిడ్స్ మీద ఇటువంటి నేరాలు చేసిన వాళ్ళందరిది ఫోటోగ్రాఫ్స్, ఫింగర్ ప్రింట్స్, డీటెయిల్స్ అన్నీ కూడా డిజిటైజ్ చేస్తున్నాం CCTNSలో కానీ అదర్ సాఫ్ట్వేర్స్లో. సో దట్ వారి మీద కంటిన్యూస్గా నిఘా పెట్టడం. ఒక ప్రాంతంలో నివసిస్తుంటారు, ఇంకో ప్రాంతంలో నేరాలు చేస్తూ ఉంటారు. ఏ ప్రాంతంలో అయితే నివసిస్తుంటారో ఆ కన్సర్న్ SHOకి ఇన్ఫర్మేషన్ పంపుతున్నాం. ఆ SHO గారు అక్కడ ఆ ప్రాంతంలో నివసించే నేరస్తుల మీద నిఘా పెట్టవలసిన ఆదేశాలు ఇచ్చడం జరిగింది. సో ఈ విధంగా మేము ఈ నేరస్తుల మీద కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. రేంజ్ లెవెల్లో కూడా అన్ని CCS టీమ్స్ని యాక్టివేట్ చేశాము. ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకి మూవ్మెంట్ ఆఫ్ క్రిమినల్స్ ఉన్న, జైల్ రిలీజెస్ ఉన్న వీళ్ళందరి మీద కోఆర్డినేషన్ పెంచుకొని ఎప్పటికప్పుడు పాత నేరస్తుల మీద నిఘా పెట్టి నేరాలు, ఎస్పెషల్లీ దొంగతనాలు, ఇటువన్నీ ప్రివెంట్ చేయడానికి మేము ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. దానివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. చాలా జిల్లాల్లో దొంగలు దొరుకుతున్నారు, ప్రాపర్టీ కూడా రికవర్ అవుతుంది. చాలా దొంగతనాలు కూడా మాకు క్లూస్ వస్తున్నాయి, వాటిని ఫాలోఅప్ చేస్తున్నాం. తర్వాత గంజాయి గురించి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. గత 6 నెలల్లో కూడా ప్రత్యేక చర్యల వల్ల ఈ ప్రాబ్లం కొద్దిగా ఇష్యూ తగ్గుముఖం పడుతూ ఉంది. ఎస్పెషల్లీ దీంట్లో డ్రోన్స్ సాంకేతికతని మేము వినియోగిస్తున్నాము. ఈ గంజాయి సంచరించే, తర్వాత గంజాయి ముఠాలు సంచరించే ప్రాంతాల్లో, ఈ అమ్మే ప్రాంతాల్లో డ్రోన్స్ ద్వారా సర్వేలెన్స్ చేసి అక్కడికి టీమ్స్ పంపించి వీళ్ళందరినీ పట్టుకోవడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు మంచి ఫలితాలను అందిస్తున్నాయి. ఒంగోలు త్రిపురాంతకం మండలం ఎండూరువారిపాలెం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ తమీం ఆన్సారియా, సబ్ కలెక్టర్ వెంకట త్రినాథ్, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు అనేది జరుగుతుంది. సో దానికి కూడా ప్రతి ఒక్క రోజు కూడా ఏ విలేజ్కి వెళ్ళాలనేది ముందుగానే ఒక షెడ్యూల్ అనేది తయారు చేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ జరుపుకుంటున్నాము. సో దీంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. దాంట్లో ఏ విలేజ్కి వెళ్తున్నామో టీం ఆల్రెడీ వేసి ఉన్నాము. విలేజ్కి వెళ్తున్నప్పుడే అన్ని రెవెన్యూ రికార్డ్స్ని తీసుకుంటూ వెళ్ళాలి.
అదేవిధంగా ప్రజలు ఏదైతే వస్తున్నారో కొన్ని రెవెన్యూ సర్వీసెస్ని అప్పటికప్పుడే ఆన్లైన్లో ఫ్రీ సర్వీసెస్ నార్మల్ టైంలో వారు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూటేషన్ కానీ సర్వేకు పెటిషన్ పెట్టుకోవాలంటే కొన్ని యూసర్ ఛార్జెస్ వారు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ రెవెన్యూ సదస్సుల్లో అయితే గవర్నమెంట్ నుంచి వారికి ఫీజు పేమెంట్కు మినహాయింపు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్క అప్లికేషన్ని కూడా ఆన్లైన్లో అప్పటికప్పుడే ఆ రోజుకు ఆ రోజే పెట్టుకోవడం. అదేవిధంగా కొన్ని సర్వీసెస్కు ఏదైతే స్పాట్లోనే ఆ రోజుకే మనము డిస్పోజ్ చేయాల్సిన కేసెస్ని చేయడము. అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్స్ ఏదైనా ఉంటే వెంటనే దాంట్ని తొలగించి గవర్నమెంట్ ల్యాండ్ని స్వాధీనం చేసుకోవడము. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే జనవరి 8 వరకు మనము ఈ సదస్సులు పెట్టి అప్లికేషన్ తీసుకుంటున్నామో దాంట్ని పూర్తిగా పరిష్కరించడానికి ఒక 45 days ఉన్నాయి. దానికి కూడా పక్కాగా యాక్షన్ ప్లాన్ కూడా పెట్టుకోవడం జరిగింది. ప్రజలకు కూడా ఎవరైతే కంప్లైంట్స్ వస్తున్నారో వారికి సరైన టైం ఇచ్చి వారి ప్రాబ్లం ఏంటి అన్నది సరిగా విని వారి పరిష్కారం వారి ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ అవుతుంది అన్నది కూడా వారికి సరిగా చెప్పడం జరుగుతున్నది. ఈరోజు అయితే మార్కాపూర్ డివిజన్ మార్కాపూర్ మండల్ బోదపాడు విలేజ్లో గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ నారాయణ రెడ్డి గారితో పాటు ఈరోజు సబ్ కలెక్టర్ మార్కాపూర్తో ఈరోజు రెవెన్యూ సదస్సులు నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ విలేజ్లో అయితే ఎక్కువ మ్యూటేషన్స్ కేసు వచ్చి ఉన్నాయి. వారందరికీ కూడా ఆన్లైన్లోనే ఇక్కడే పెట్టడం జరిగింది. అదేవిధంగా కొన్ని సర్వే ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని గవర్నమెంట్ ల్యాండ్లో పొజిషన్లో ఉన్నవారు వారు అసైన్మెంట్ కోసం అడగడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ కంప్లైంట్స్ వచ్చి ఉన్నాయి. దాన్ని కూడా ఇప్పుడే స్పాట్కు వెళ్ళి దాన్ని ఎన్క్రోచ్మెంట్ రిమూవల్ చేయబోతున్నాము. ఈరోజు ఈ రెవెన్యూ సదస్సుల కార్యక్రమానికి కలెక్టర్ గారు హాజరు కావడం ఒక రకంగా బోడపాడు గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టంగా కూడా భావించాలా. ఎందుకంటే ఈ బోడపాడు గ్రామంలో ఇప్పుడు 70-80 అర్జీల వరకు చూసాం. ఏ అర్జీ తీసుకున్నా కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండి సాల్వ్ కానటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు ఒక పరిష్కార దిశగా ముందుకు సాగేటువంటి పరిస్థితి ఉంది. 95% సమస్యలు సాల్వ్ అయ్యే దిశగా ఈరోజు ఈ రెవెన్యూ సదస్సు జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన దుర్మార్గ పనులన్నిటికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఒక సరైన మార్గాన్ని కనుగొని ఎవరి పొలము ఎవరికి ఎవరైతే ఒరిజినల్ ఓనర్ ఉన్నో వాళ్ళకి దక్కే విధంగా కలెక్టర్ గారు స్పాట్లో డెసిషన్ తీసుకుంటూ సరైనటువంటి నిర్ణయాలతో ముందుకు పోతూ ఉన్నారు. నేను ఈ గ్రామస్తులందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వంలో మాదిరిగా ఈ ప్రభుత్వంలో మాత్రం అన్యాయం జరగదు. ఏ ఒక్క కుటుంబానికి మాత్రం అన్యాయం జరగకుండా కాపాడుకునే బాధ్యత మాది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్ యానం సముద్ర తీరంలో నేషనల్ ఉమెన్ బీచ్ వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న ఆల్ ఇండియా మహిళల బీచ్ వాలీబాల్ టోర్నీ ప్రారంభోత్సవానికి టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు హాజరు కానున్నారు. 3 రోజుల పాటు డే అండ్ నైట్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్లో పాల్గొనున్న గోవా, పాండిచ్చేరి, గుజరాత్, కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ జట్లు పాల్గొంటాయని నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆటల పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, లోకేష్ క్రీడలను ప్రోత్సహించి క్రీడా టూరిజాన్ని డెవలప్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా అమలాపురం నియోజకవర్గంలో నేషనల్ ఉమెన్ బీచ్ వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నేషనల్ ఉమెన్ బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, కేంద్ర ప్రభుత్వం అందరూ కలిసి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో క్రీడల్ని ప్రోత్సహించాలని, క్రీడా టూరిజాన్ని అభివృద్ధి చేయాలని దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం సోరసేన యానం గ్రామంలో ఉన్నటువంటి ఈ బీచ్ లో ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. ఇదే మొదటి టోర్నమెంట్ ఈ రాష్ట్రంలో. మా ఉద్దేశం ఒకటే, టూరిజం డెవలప్ అవ్వాలా. ఎందుకంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా పూర్తిగా వ్యవసాయక జిల్లా, 3 పక్కల నది, ఒక పక్క సముద్రంతో ఈ జిల్లా పర్యాటకానికి ఎంతో అందమైన జిల్లా. కాబట్టి పర్యాటక రంగాన్ని ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
పర్యాటక రంగాన్ని ఇండస్ట్రీగా పరిశ్రమ రంగంగా గుర్తింపు ఇచ్చారు కాబట్టి, రాయితీలు ఇచ్చారు కాబట్టి దాన్ని ఆసరా చేసుకుని ముఖ్యమంత్రి గారి ఆశయం నెరవేర్చడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అందుకే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉమెన్ బీచ్ వాలీబాల్ ని నిర్వహిస్తూ మరి ఈ మొదటి టోర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి, గుజరాత్ నుంచి, గోవా నుంచి, కేరళ నుంచి, పాండిచేరి నుంచి, తమిళనాడు నుంచి, వేల్స్ యూనివర్సిటీ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి 8 టీములు వచ్చి రేపటి నుంచి ఆడబోతారు. ఇప్పటికే ఒక టీం వచ్చారు, మిగిలిన టీంలు అన్ని కూడా దారిలో ఉన్నారు. 8 టీములు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇందులో పాల్గొబోతున్నారు. ఇది దేశవ్యాప్తంగా ఈ టూరిజానికి అంబేద్కర్ కోనసీమ జిల్లాని, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని, శ్మశాన బీచ్ ని గుర్తింపు తీసుకొచ్చి టూరిజం జిల్లాగా ఈ జిల్లాని మార్చడానికి కార్యక్రమం తీసుకున్నాం. రేపు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి టూరిజం శాఖ మార్చులు కందుల దుర్గేష్ గారు కూడా రాబోతున్నారు, అచ్చెన్నాయుడు గారు రాబోతున్నారు, నిమ్మల రామానాయుడు గారు రాబోతున్నారు, అలాగే ప్రభుత్వ ఇప్పు బుచ్చిబాబు గారు రాబోతున్నారు, ఇంకా అనేక మంది మంత్రులు, స్థానిక మంత్రి సుభాష్ గారు రాబోతున్నారు, ఇంకా పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం చేయబోతున్నారు. ఒకే ఒక అందరి ఉద్దేశం ఒకటే, అంబేద్కర్ కోనసీమ జిల్లాని టూరిజం జిల్లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మంచి టూరిజం హబ్ గా తయారు చేయడానికి ఇవాళ నేను తీసుకుని తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.